అందరికీ నమస్కారం. ఈరోజు మనం 1947 ఆగస్టు నాటి అఖండ జ్యోతిలో దాగి ఉన్న ఒక అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకోబోతున్నాం. ఆలోచించండి, ఇన్ని దశాబ్దాల క్రితం పరమపూజ్య గురుదేవ్ పండిట్ శ్రీరామ్ శర్మ ఆచార్యాజీ రాసిన ఈ మాటలు ఇవి ఈ రోజుకి మనకి ఎంతగానో ఉపయోగపడతాయి. మరింకెందుకు ఆలస్యం, ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణంలోకి అడుగుపెడదాం. అసలు మన జీవితంలో ఇన్ని కష్టాలు ఎందుకొస్తాయి? దీనికి నిజమైన కారణమేంటి? చూడండి, ఈ అద్భుతమైన గ్రంథం సరిగ్గా ఇదే ప్రశ్నతో మొదలవుతుంది. మనల్ని మన లోపలికి చూసుకోమని ఒక అంతర్మథనానికి దారితీస్తుంది. మొదటిది, మన ప్రపంచం మన అద్దం. అంటే ఏంటి? మన చుట్టూ ఉన్న ప్రపంచం మనకే ఒక అద్దం లాంటిది అంటారు. అదేంటో, మన లోపల ఉన్న భావాలు, మన ఆలోచనలు బయట పరిస్థితుల్ని ఎలా ప్రభావితం చేస్తాయో ఇప్పుడు చూద్దాం. ఇందులో చెప్పిన ముఖ్యమైన విషయమేంటంటే, బయట పరిస్థితులు అవేమీ యాక్సిడెంటల్గా జరగవు. మనకు ఎదురయ్యే కష్టాలన్నిటికీ మూలం మనలోనే ఉందట. అంటే మన క్యారెక్టర్, మనం చేసే పనులు, మన స్వభావం, వీటన్నింటికీ తగ్గట్టే మన పరిస్థితులు కూడా ఉంటాయన్నమాట. ఎంత లోతైన ఆలోచన కదా! సరే, సమస్య మూలం మనలోనే ఉందని తెలిసింది. మరి దాన్ని పరిష్కరించడం ఎలా? ఇక్కడే మన అంతర్గత శక్తులను మేల్కొల్పడం అనే అంశం వస్తుంది. మనలో దాగి ఉన్న అసలైన శక్తిని ఎలా బయటకు తీసుకురావచ్చో ఈ విభాగం మనకు దారిచూపుతుంది. మన ఎదుగుదలకి అడ్డుపడే రెండు పెద్ద సమస్యలున్నాయట. ఒకటి అభిమానం, అంటే నేనే గొప్ప, నాకన్నా ఎవరూ ఎక్కువ కాదు అనుకునే అహంకారం. రెండోది అవమానం, అంటే నేనేమీ చెయ్యలేను, నేను చాలా తక్కువ అని మనల్ని మనం చిన్నబుచ్చుకోవటం. ఈ రెండూ మనల్ని బ్యాలెన్స్ తప్పిస్తాయట. అయితే ఇక్కడ అసలు విషయమేంటంటే, నిజమైన ఎదుగుదలకి మార్గం ఈ రెండింటినీ దాటి వెళ్లడమే. అంటే అటు గర్వంగా ఫీలవ్వకూడదు, ఇటు మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు. ఆ రెండింటి మధ్య ఒక బ్యాలెన్స్ సాధించడంలోనే అసలైన విజయరహస్యముంది. మరి ఆ బ్యాలెన్స్ ఎలా సాధించాలి? దానికొక సింపుల్ 3 స్టెప్ ప్రాసెస్ చెప్పారు. ఫస్ట్, దేవుడు మనకిచ్చిన టాలెంట్స్ ఏంటో తెలుసుకోవాలి. సెకండ్, గట్టి సంకల్పంతో, నమ్మకంతో వాటిని ప్రతిరోజూ ప్రాక్టీస్ చేసి డెవలప్ చేసుకోవాలి. ఇక ఫైనల్గా, మనం ఇతరుల్లో చూసే ఆ గొప్ప శక్తులు మనలో కూడా ఉన్నాయని గుర్తించాలి. వాటిని నిద్రలేపాలి, అంతే. సరే, మనసు బ్యాలెన్స్గా ఉంది, మన శక్తుల్ని కూడా మేల్కొల్పాం. మరి అంతిమ లక్ష్యమేంటి? ఇక్కడే ఒక అద్భుతమైన, మన ఆలోచన విధానాన్ని మార్చేసే ఒక కొత్త కాన్సెప్ట్ వస్తుంది. అదే భూమిపై స్వర్గాన్ని నిర్మించడం. ఈ మాట వినండి. స్వర్గం, నరకం కోసం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. అవి రెండూ ఇక్కడే, ఈ భూమిమీదనే ఉన్నాయి. వావ్! ఎంత పవర్ఫుల్ మాట కదా ఇది! అంటే స్వర్గం అనేది మనం చనిపోయాక వచ్చేది కాదు, మనం బ్రతికి ఉన్నప్పుడే ఇక్కడే సృష్టించుకోవాల్సింది. మరి ఆ స్వర్గమంటే ఏంటి? డబ్బు, ఆస్తుల కాదట. నిజమైన స్వర్గమంటే 3 విషయాల కలయిక. 1, శారీరక ఆరోగ్యం, అంటే జబ్బులు లేని బలమైన శరీరం. 2, మానసిక ఆరోగ్యం, ప్రశాంతమైన తెలివైన మనస్సు. ఇక 3, నైతిక ఆరోగ్యం, అంటే మంచి నడవడిక, దయ, సేవ చేసే గుణం. ఈ 3 ఉంటే అదే స్వర్గం. మన డెస్టినేషన్ ఏంటో ఇప్పుడు మనకు తెలుసు, భూమిపై స్వర్గం. మరి ఆ గమ్యాన్ని చేరడానికి దారేది? దానికి కూడా ఒక స్పష్టమైన ఫార్ములా ఉంది. అదే మధ్యమార్గం. ఈ ప్రయాణంలో మనకు గైడ్లా పనిచేసే సూత్రం ఒకటుంది. అదే అతి సర్వత్ర వర్జయేత్. అంటే ఏ విషయంలోనూ హద్దు మేరకూడదు, ఎక్స్ట్రీమ్గా వెళ్ళకూడదు. గౌతమ బుద్ధుడులాంటి మహానుభావులు కూడా ఇదే చెప్పారు. నిజమైన సక్సెస్ అనేది విపరీతాల్లో కాదు, మధ్యస్థంగా, బ్యాలెన్స్డ్గా ఉండటంలోనే ఉంది. ఇది మన జీవితంలో ప్రతి దానికి వర్తిస్తుంది. తిండి విషయంలో మరీ ఎక్కువగా తినకూడదు, అలాగని పస్తులుండకూడదు. పని విషయంలో బద్ధకంగా ఉండొద్దు, అలాగని ఒళ్లంతా హూనం చేసుకునేలా పని చేయొద్దు. దానం చేసేటప్పుడు కూడా పిసినారితనం వద్దు, అలా అని ఉన్నదంతా ఇచ్చేసి రోడ్డున పడొద్దు. ఇలా ఒక స్థిరమైన, కరెక్టు వేగంతో వెళితేనే మన గమ్యాన్ని చేరతాం. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ఈ గొప్ప విషయాన్ని ఇంకా తేలిగ్గా అర్థం చేసుకోవడానికి ఇక్కడ ఒక అద్భుతమైన కథ చెప్పారు. ఈ కథ మన జీవితానికి అద్దం పడుతుంది. కథ పేరు గంధపు చెక్కా లేక బొగ్గా. కదేంటంటే, ఒక రాజుగారు ఒక పేద కట్టెలు కొట్టే అతనికి ఒక పెద్ద గంధపు చెట్ల అడవిని బహుమతిగా ఇస్తాడు. ఆలోచించండి, ఎంత విలువైన బహుమతో కదా!
ఒక సాధారణ వ్యక్తి చేతికి ఊహించని అవకాశం వచ్చింది. కాని పాపం ఆ కట్టెలు కొట్టే అతనికి ఆ గంధపు చెక్క విలువ ఏంటో తెలీదు. అతనేం చేస్తాడు? తన పాత అలవాటు ప్రకారం ఆ అమూల్యమైన చెట్లన్నింటినీ నరికి వాటిని కాల్చి బొగ్గు తయారుచేయడం మొదలుపెడతాడు. అయ్యో, ఎంత పెద్ద తప్పు చేస్తున్నాడో అతనికి తెలీదు. కొంతకాలం తర్వాత రాజుగారు తిరిగి వచ్చి చూసేసరికి అడవి మొత్తం నాశనమైపోయి ఉంటుంది. ఆయనకి చాలా బాధేస్తుంది. అప్పుడు ఆ కట్టెలు కొట్టేవాడికి అసలు నిజం తెలియచేయాలనుకుని మిగిలి ఉన్న ఒకే ఒక కొమ్మను విరిచి, దీన్ని తీసుకెళ్లి మార్కెట్లో అమ్మో అని చెప్తాడు. అప్పుడు తెలుస్తుంది అసలు విషయం. అతను ఒక చెట్టు మొత్తాన్ని కాల్చి బొగ్గు చేస్తే వచ్చేది కేవలం 2 రూపాయలు. కాని ఆ రాజుగారు ఇచ్చిన ఒక్క చిన్న గంధపు కొమ్మ విలువ ఏకంగా 30 రూపాయలు. అంటే 15 రెట్లెక్కువ. అప్పుడు కాని అతనికి తను చేసిన తప్పు తెలిసిరాలేదు. ఇప్పుడు ఈ కథ మనకి ఒక అద్దంలాంటిది. ఆలోచించండి, మనకి ఇవ్వబడిన ఈ అమూల్యమైన జీవితం ఒక గంధపు చెట్ల అడవిలాంటిది. మనం దాన్ని ఏం చేస్తున్నాం? దాని విలువ తెలుసుకుని వాడుకుంటున్నామా, లేక ఆ కట్టెలు కొట్టేవాడిలాగే దాన్ని కూడా చిన్న చిన్న విషయాల కోసం బొగ్గులా కాల్చేస్తున్నామా? సరే, ఇప్పటిదాకా మనం తెలుసుకున్న ఈ అద్భుతమైన విషయాలన్నింటినీ ఒకసారి గుర్తు చేసుకుందాం. మన జీవిత ప్రయాణానికి ఉపయోగపడే కొన్ని ముఖ్య సూత్రాలు ఇవి. మన జీవితాన్ని మార్చగల శక్తి ఈ ఆలోచనలకుంది. మొదటగా మనం గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన ఫిలాసఫీలు. 1. మన బయటి ప్రపంచం మన లోపలి ప్రపంచానికి ప్రతిబింబం. 2. గర్వం, ఆత్మన్యూనత రెండింటినీ వదిలి బ్యాలెన్స్డ్గా ఉండటమే ఎదుగుదలకి అసలైన మార్గం. 3. నిజమైన స్వర్గం ఎక్కడో లేదు. శారీరక, మానసిక, నైతిక ఆరోగ్యంతో ఇక్కడే భూమిమీద మనం సృష్టించుకోవచ్చు. ఇక రోజు మనం పాటించాల్సిన కొన్ని ప్రాక్టికల్ సలహాలు. ప్రతి పనిలో మధ్యమార్గాన్ని అనుసరించండి. ఎక్స్ట్రీమ్స్కి వెళ్లొద్దు. మనకు లభించిన ఈ మానవ జీవితం ఎంత విలువైనదో గుర్తించండి. చిన్న చిన్న వాటికోసం దీన్ని వృధా చెయ్యొద్దు. మన బాధ్యతలను సేవ, నిజాయితీతో పూర్తి చేయాలి. చివరగా ఈ ఒక్క మాటతో ముగిద్దాం. మానవ జీవితమనేది చాలా అరుదైన, అమూల్యమైన ఆస్తి. దాని విలువైన క్షణాలను, నిజమైన సంపదను సంపాదించడానికి వాడుకోవచ్చు. కాని చాలామంది గంధపు చెక్కతో బొగ్గు తయారు చేయడంలోనే బిజీగా ఉంటారు. మరి మన సంగతేంటి? మన చేతిలో ఉన్న ఈ గంధపు అడవి విలువను మనం గుర్తిస్తున్నామా, లేక దాన్ని కూడా బొగ్గుగా మార్చేస్తున్నామా? ఈ ప్రశ్న మనల్ని మనం వేసుకోవాలి.